మతపరంగా వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. 2 లేదా అంతకంటే ఎక్కువ నదులు కలిసే చోటును ప్రయాగ అని పిలుస్తారు. ఈ పంచ ప్రయాగాల మీదుగా గంగానది ముందుకు సాగుతుంది. కొండ ప్రాంతాల్లో ప్రయాణించిన తర్వాత హరిద్వార్ దగ్గర ఈ నది మైదాన ప్రాంతాల్లోకి అడుగుపెడుతుంది. గంగానది ప్రయాణంలో ఎడమవైపు నుంచి కుడివైపు నుంచి చాలా నదులు వచ్చి ఇందులో కలుస్తాయి. ఎడమవైపు నుంచి వచ్చి గంగతో కలిసే నదులు రామగంగ, గోమతి, ఘాఘ్రా, గండక్, కోసి మరియు మహానంద. అలాగే కుడివైపు నుంచి వచ్చి గంగలో కలిసే ఉపనదులు యమున, చంబల్, బనాస్, సింధ్, బేత్వా, కేన్ మరియు సోన్ నదులు. వీటన్నిటిలో గంగానదికి అతిపెద్ద ఉపనది యమునా నది. ఇది ఉత్తరాఖండ్లోని యమునోత్రి గ్లేసియర్ నుంచి పుడుతుంది. గంగలో కలవడానికి ముందు యమునా నది సుమారుగా 1376 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. చివరకు ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం దగ్గర గంగలో కలుస్తుంది. ఈ త్రివేణి సంగమంలో గంగా, యమునతో పాటు కలిసే ఆ 3వ నది ఏది? ఈ విషయాన్ని మనం త్వరలోనే తెలుసుకుందాం. గంగానది ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు కదా. కుడి, ఎడమ వైపు నుంచి వచ్చే ఉపనదుల నీటిని కలుపుకుని గంగానది తూర్పు వైపున పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా వరకు ప్రవహిస్తుంది. ఇక్కడికొచ్చాక గంగానది 2 పాయలుగా విడిపోతుంది.